రోజురోజుకు పెరుగుతున్న జనాభా, అదే సమయంలో తగ్గిపోతున్న నీటి వనరులు, ఈ రెండింటినీ సమతూకం చేసి ప్రజల అవసరాలు తీర్చాలంటే నీటి పునర్వినియోగం ఒకటే మార్గం. ఈ క్రమంలోనే డ్రైనేజీ నీటిని రీసైక్లింగ్ చేయడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు సాగుతున్నాయి. అయితే ఖర్చు ఎక్కువ కావడంతో రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటు విషయంలో అనేక మంది వెనుకడుగు వేస్తున్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన విశ్వవిద్యాలయం మాత్రం ఈ విషయంలో ముందడుగు వేసింది. సహజ సిద్ధంగా నీటిని శుద్ధి చేసే ప్రాజెక్టును విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ నిపుణులు రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోతున్న నీటి వనరులు మానవాళి మనుగడకు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. ఈ తరుణంలో నీటిని పొదుపుగా వాడడంతో పాటు రీసైక్లింగ్ పైన ప్రయోగాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో నీటి అవసరాలు గుర్తించిన వారు ఇలాంటి నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం కూడా ఇదే ఆలోచనతో మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మించింది. వర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం నిపుణుల ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారు. తక్కువ ఖర్చుతో నిర్మాణం, అతి తక్కువ నిర్వహణ వ్యయం ఉండేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. యూనివర్సిటీలో నిత్యం 7 లక్షల లీటర్ల నీటిని వినియోగిస్తూ ఉంటారు. ఒకప్పుడు అదంతా మురుగునీరుగా వెళ్లిపోయేది. ప్రస్తుతం రీసైక్లింగ్ ప్లాంట్ ద్వారా 3 అంచెల్లో మురుగునీటిని స్వచ్ఛంగా మారుస్తున్నారు. క్యాంపస్ లోని మురుగునీరంతా ముందుగా ట్యాంకుల్లోకి చేరుతుంది. 1,00,000 లీటర్ల సామర్థ్యంతో 7 ట్యాంకులు ఇక్కడ ఉన్నాయి. నీటిలో కలిసిన మలినాల్ని శుద్ధి చేసేందుకు కూడా సహజ సిద్ధమైన విధానాన్ని పాటిస్తున్నారు. ట్యాంకుల్లోని నీటిని పైపుల ద్వారా పక్కనే ఉన్న తడి నేలల్లోకి పంపిస్తారు. ఇక్కడ నేలపై దాదాపు 4 అడుగుల మేర కంకరతో నింపారు. అందులో వేర్ల ద్వారా వివిధ రకాల రసాయనాల్ని పీల్చుకునే స్వభావం కలిగిన మొక్కలు నాటారు. ఈ మొక్కల ద్వారానే నీరు శుద్ధి జరిగి ఓపెన్ ట్యాంకులోకి చేరుతుంది. దానిని ఓజోనేషన్ ప్రక్రియ ద్వారా పూర్తి స్థాయిలో సురక్షితమైన నీటిగా మారుస్తున్నారు. కన్వెన్షనల్ మెథడ్స్లో కెమికల్స్ చాలా యూజ్ చేస్తున్నారు సార్. ప్లస్ దానికి ఎక్విప్మెంట్ కానీ చాలా కావాల్సి వస్తుంది. ఇది ఎన్విరాన్మెంటల్ బట్టి జస్ట్ కన్వెన్షనల్ మెటీరియల్స్ లైక్ అగ్రిగేట్, శాండ్, సాయిల్ దాన్ని బట్టి ప్లస్ గ్రీనరీస్ బట్టి ఇది ట్రీట్మెంట్ అవుతుంది. ఇది న్యాచురల్ రిసోర్సెస్ కనీసం వాయిస్ ఎక్కువ ఉన్నాయి బట్టి దానికి రీసైకిల్ పైప్ లైన్స్ అన్ని చాలా మన రిపేర్ అంటే మెయింటెనెన్స్ పీరియాడిక్లీ మనం చేయాలి. దీనికంటే అది అలా కాదు, అన్ని న్యాచురల్ బట్టి మెయింటెనెన్స్. ఒక జనరేటర్ మోటార్స్ ఉన్నాయి, దాని పాత్రం ప్లస్ ఒక స్టోరేజ్ ట్యాంకులు మనం అప్పుడప్పుడు కొంచెం క్లీన్ చేసుకోవాలి, అంతే సార్. గతంలో ఉన్న మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు భిన్నంగా విజ్ఞాన్ వర్సిటీలో గ్రీన్ టెక్నాలజీ ఆలోచనతో రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అతి తక్కువగా విద్యుత్ వాడకంతో పాటు బురద అనేది లేకుండా ఈ ప్లాంట్ నిర్మించారు. మేలు రకం బ్యాక్టీరియా వల్ల మురుగు శుద్ధి ప్లాంట్లో బురద లేకుండా పోతుంది. దీనివల్ల ప్లాంట్ నుంచి ఎలాంటి దుర్వాసన వెలువడదు. మొక్కల ద్వారా నీటి శుద్ధి జరగడం వల్ల ఎలాంటి రసాయనాలు, యంత్రాలతో పని లేకుండా పోయింది. మొక్కలు నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో అవాంతరాలు లేకుండా ఏరియేషన్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియతో నీటిలో హానికరమైన నైట్రేట్స్, సల్ఫేట్స్, లెడ్ వంటి హానికర పదార్థాలు తొలగిపోతాయి. మొక్కల ద్వారా శుద్ధి అయిన నీటిని 3వ దశ శుద్ధిలో భాగంగా ఓజోనేషన్ చేయటం ద్వారా పూర్తి స్థాయిలో స్వచ్ఛంగా మారిపోతుంది. రీయూజ్, రీసైక్లింగ్, రెడ్యూస్ అనే 3 లక్ష్యాలతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు. కన్వర్షన్ మెథడ్ లో 1000 లీటర్లకి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఈ ప్లాంట్ మేము ఏదైతే అనుసరిస్తున్నామో ఈ ప్లాంట్ 1000 లీటర్లకి ట్రీట్ చేయడానికి 6 నుంచి 8 రూపాయలు ఖర్చు అవుతుంది. సో 6 నుంచి 8 రూపాయలు ఎక్కడ, 200 రూపాయలు ఎక్కడ? సో ఈ కాన్సెప్ట్తో ఇది ఒక మెయిన్ ఉద్దేశం మేము చూస్ చేసుకోవడానికి. సేమ్ టైం ఇంకొకటి 1 లీటర్ కనుక నేను ట్రీట్మెంట్కి ఇస్తే 800 ml నాకు వాటర్ వస్తుంది. 200 ml లాస్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఓపెన్ ఎవాపరేషన్ లాసెస్ కానీ, డైజెషన్ కానీ, లీకేజ్ కానీ, టోటల్గా 1 లీటర్ నేను ట్రీట్మెంట్కి పంపిస్తే 800 ml నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పటికీ మేము దగ్గర 3 కోట్ల లీటర్లు ఆల్రెడీ ట్రీట్ చేసేసాం. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాల్లో ఇది అత్యుత్తమమైనదిగా నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం కూడా ఈ తరహా పరిజ్ఞానాన్ని ఆమోదించింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటయ్యే మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఈ తరహా పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తామని చెప్పింది. పల్నాడు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఈ తరహా ప్లాంట్లను DST నిధులతో ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నాయి.